చెరువు నీరు గ్రీన్ కలర్ లేకుండా మట్టితో మసకబారినట్లు కనిపిస్తూ ఉంటే అది ఖచ్చితంగా క్లే టర్బిడిటీ సమస్య. నీటిలో తేలే ఈ మట్టి ప్లాంక్టాన్ పెరుగుదలను అడ్డుకొని నీటి స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల రొయ్యలు సరిగా మేత తినక వాటి ఎదుగుదల ఆగిపోతుంది. ఈ సమస్యను గుర్తించడానికి ఒక సులభమైన పరీక్ష ఉంది. ఒక బకెట్ లో చెరువు నీరు నింపి గంట పాటు ఉంచండి. మట్టి కిందకు కూర్చోకపోతే మీ చెరువులో టర్బిడిటీ సమస్య ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్యను తగ్గించి నీటిని శుభ్రపరచడానికి 4 ముఖ్యమైన చర్యలు తీసుకోవాలి. మొదటిగా జిప్సం ను ఎకరానికి 20 నుండి 30 కిలోల చొప్పున వేయండి. ఇది మట్టితో బైండ్ అయి నీటిని తేటపరుస్తుంది. రెండోది కౌడంగ్ లేదా ఫర్మెంటెడ్ మెలాసిస్ మరియు ప్రోబయోటిక్ వాడి మంచి బ్యాక్టీరియాను పెంచి నీటిని స్థిరంగా ఉంచండి. ఇక మూడోది సైడ్ ఏరేటర్లు. మట్టిని పైకి లేపకుండా వాటిని మధ్య వైపునకు తిప్పి ఏరేషన్ సర్దుబాటు చేయండి. నాలుగోది చెరువు గట్లపై వాహనాలు పశువులు వెళ్లటాన్ని నియంత్రించండి. ఎందుకంటే ఇవే ఎక్కువగా మట్టిని నీటిలో కలుపుతాయి. ఈ చర్యల ద్వారా క్లే టర్బిడిటీని నియంత్రిస్తే మీ చెరువు నీటి రంగు స్థిరపడుతుంది. ప్లాంక్టాన్ పుష్కలంగా పెరిగి రొయ్యల ఎదుగుదల వేగవంతమవుతుంది. గుర్తుంచుకోండి, నీరు క్లియర్ గా ఉంటేనే పంట క్లియర్. Follow Shrimp News for more updates.